సమ్మర్ స్పెషల్ హెల్దీ ఐస్ క్రీమ్ ఎలా హెల్దీ అనుకుంటున్నారా? ఈరోజు నేను చేసే ఐస్ క్రీమ్లో అయితే కనుక ఎటువంటి షుగర్ లేదంటే కండెన్స్ మిల్క్ ఏమీ వేయలేదు. పక్కా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో 100% హెల్దీ ఐస్ క్రీమ్. హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ శ్రావణి. ఎవరైనా కనుక మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ లైక్. ఈ రోజు వీడియోని అయితే కనుక కేవలం చూడడమే కాదు, వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి. అందరూ హెల్దీగా ఐస్ క్రీమ్ని ఈ సమ్మర్లో చల్లగా ఎంజాయ్ చేస్తారు. మరి ఈరోజు మన హెల్దీ అండ్ న్యాచురల్ ఐస్ క్రీమ్ చేయడం కోసం మనకైతే కనుక మామిడికాయలు కావాలి. సో నేనైతే కనుక ఈరోజు 2 రకాల మ్యాంగోస్ని తీసుకున్నాను. లేదంటే మీ దగ్గర ఉన్న ఏదైనా కూడా మ్యాంగోతో చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే ఇలా ఒక 2-3 రకాలు కలిపితే మనకి అన్ని రకాల ఒక్కొక్క మ్యాంగో ఒక్కో టేస్ట్ ఉంటుంది కదా. సో మనకి అన్ని రకాల టేస్ట్లు అనేది కలిసి ఉంటాయి అనమాట. చాలా టేస్టీగా వస్తుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మ్యాంగో అనేది బాగా మెత్తగా ముగ్గాలన్నమాట. సో అప్పుడే మనకి ఐస్ క్రీమ్ అనేది క్రీమీగా, అలాగే కొంచెం మనకి మ్యాంగో నుంచి కూడా స్వీట్నెస్ అనేది వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఇలా మ్యాంగోస్ని ఒకసారి మంచిగా పీల్ చేసుకుని ఒకసారి వాష్ చేసుకుని ఇలా మనం కట్ చేసుకోవాలి. సో ఈ ఐస్ క్రీమ్ ఏదో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తాము, అంత టేస్టీగా ఉండదని అనుకోకండి. చాలా బాగుందన్నమాట. బయట దొరికే ఐస్ క్రీమ్లు అయితే మనం రకరకాలుగా తింటూ ఉంటాము. ఒకసారి ఇది టేస్ట్ చేశారంటే కనుక చాలా యూనిక్ టేస్ట్ అనమాట. మనకి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది అండ్ చాలా బాగుంది. సో చూడండి, మ్యాంగోస్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకు వచ్చేసి ఒక కొబ్బరికాయ కావాలి. మనం ఈరోజు చేసే ఐస్ క్రీమ్లో ఒక కొబ్బరికాయ మొత్తంని మనం వాడతాం అనమాట. ఇప్పుడు దీనిని మనం ఇలా పగల కొట్టుకుని మనం దీనిలోంచి కొబ్బరి పాలని తయారు చేసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్లోకి మనం కొబ్బరి పాలు వేస్తాం. కొంచెం కమ్మగా ఉంటుంది ఐస్ క్రీమ్. ఒకవేళ కొబ్బరి పాలు ఎవరికన్నా పడకపోతే లేదా కొబ్బరి పాలు లేకపోతే మనం రెగ్యులర్గా యూస్ చేసుకుని మిల్క్ కూడా వాడుకోవచ్చు. సో చూసారు కదా, కొబ్బరి ముక్కల్ని ఇలా కట్ చేసుకుని నేనైతే కనుక ఈ విధంగా వెనకాల మనకి నల్లగా ఉంటుంది కదా, సో అదైతే ఒకసారి ఇలా కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనం పాలు చేసినప్పుడు మనకి కొబ్బరి పాలు అనేది చక్కగా ప్యూర్గా వైట్ కలర్లో వస్తాయి అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా నల్లపాటిని తీసేసుకొని మనం కొబ్బరి పాలను అనేది తయారు చేసుకోవాలి. చూడండి, మొత్తం నేనైతే నల్లపాటి తీసేసి ఒకసారి వాష్ చేశాను. దానిలో ఒక 4 ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నాను. సో దాని తర్వాత మనం ఐస్ క్రీమ్లో యాడ్ చేస్తాం అనమాట. సో రిమైనింగ్ మన కొబ్బరి ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం కొబ్బరి పాలను తీసుకోవాలి. చూడండి, నేనైతే కనుక 2 గ్లాసుల వరకు కొబ్బరి పాలను తీసుకున్నాను. సో ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ వాటర్ వేసేసి ఈ విధంగా 2 సార్లు తీసుకున్నాను. కానీ ఈరోజు నేను చేసే రెసిపీలో మాత్రం 1 గ్లాసు కొబ్బరి పాలని వేస్తున్నాను. మొదటిగా నేను తీసుకున్నాను కదా, అవైతే కొంచెం చిక్కగా వస్తాయి. సో ఆ పాలని వాడతాను అనమాట. నెక్స్ట్ మనం స్వీట్ కోసం వచ్చేసి ఖర్జూరాలను వాడుతున్నాము. చూడండి, మనకి ఖర్జూరాల వలన కొంచెం స్వీట్నెస్ వస్తుంది, అలాగే మనకి ఖర్జూరం టేస్ట్ కూడా ఐస్ క్రీమ్కి వస్తుంది అనమాట. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది మనం రెగ్యులర్గా తినే ఐస్ క్రీమ్ కన్నా. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అలాగే న్యాచురల్ స్వీట్ అనమాట అండ్ డిఫరెంట్ టేస్ట్. సో అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఖర్జూరం వచ్చేసి స్వీట్ తగ్గట్టు నేనైతే కనుక ఒక 10 తీసుకున్నాను. ఒక 10-12 అయితే సరిపోతుంది ఒక 2 మ్యాంగోస్కి. చూడండి, ఈ విధంగా గింజలు తీసేసి ఒకసారి వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి కొంచెం ఇసుక అనేది ఉంటుంది ఖర్జూరాల్లో. ఆ తర్వాత మనం ఒక మిక్సీ గ్రైండర్ తీసుకుని ఒక 4 కొబ్బరి ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా, సో అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి కొంచెం కోకోనట్ ఫ్లేవర్ కూడా మనం వేసే కొబ్బరి పాలు అలాగే ఈ చిన్న కొబ్బరి ముక్కల నుంచి కూడా మనకి కొబ్బరి టేస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనం ముందు పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అలాగే ఖర్జూరాలు అలాగే 1 గ్లాస్ వరకు కొబ్బరి మిల్క్, నేను ఫస్ట్ తీసుకున్న చిక్కని పాలు వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదన్నా ఒక కంటైనర్లో వేసుకుని మనం డీప్ ఫ్రిడ్జ్లో ఒక 6 గంటలు లేదంటే కనుక ఒక నైట్ మొత్తం ఉంచుకోవాలి. అప్పుడు మనకి ఐస్ క్రీమ్ అనేది చక్కగా హెల్దీగా తయారైపోతుంది. చూడండి, అందరికీ అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్ మ్యాంగోస్. మనకి సమ్మర్ సీజన్ కాబట్టి మామిడికాయలు అయితే కనుక అందరికీ అన్ని ఊర్లో అందుబాటులో ఉంటాయి. అలాగే కొబ్బరికాయలు ఇవి కూడా మనకి అందరి ఇళ్ళల్లో అయితే ఉంటాయి కదా. సో అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, నేనైతే కనుక ఒక నైట్ మొత్తం ఉంచేసాను. మనకి తెల్లారేపాటికి చక్కగా హెల్దీ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకునే ముందు మనకి ఐస్ క్రీమ్ స్కూపర్ ఉంటుంది కదా, ఒకసారి ఈ విధంగా హాట్ వాటర్లో డిప్ చేస్తే మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా స్మూత్గా అలాగే చాలా రౌండ్గా నీట్గా వస్తుంది. చూడండి ఎంత చక్కగా రౌండ్గా వచ్చిందో. ఇలా మనం స్కూప్ చేసే ప్రతిసారి ఒకసారి ఈ విధంగా హాట్ వాటర్లో డిప్ చేసుకుంటే మనకి ప్రతి స్కూపర్ అనేది కూడా చాలా రౌండ్గా నీట్గా వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనకి కావాల్సినన్ని ఐస్ క్రీమ్ స్కూప్స్ అయితే కనుక సర్వ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పైనుంచి కాస్త మనకి పిస్తాచీతో గార్నిష్ చేసుకుంటే మనకి నట్స్ లాగా ఉంటుంది, నట్టి ఫీలింగ్ ఉంటుంది. అలాగే మనకి గార్నిష్ కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, ఎంతో సింపుల్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మన హెల్దీ ఐస్ క్రీమ్ని ఈ విధంగా తయారు చేసుకున్నాము. సో తప్పకుండా అయితే ఒకసారి అందరూ ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో తప్పకుండా షేర్ చేయండి. ఏదో బ్యాడ్ వీడియోస్ లేకపోతే కనుక ఎవరైనా మిస్టేక్ చేస్తే దాన్ని ట్రోల్ చేయడం కన్నా ఇలా గుడ్ వీడియోస్ని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్.